హైదరాబాద్ నగరంలో హైడ్రా దూకుడు పెంచింది. ఇటీవల 2 రోజుల కిందట రాష్ట్ర కేబినెట్స్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇవ్వడంలో హైడ్రా మరింత దూకుడు పెంచింది. దీంతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూకట్పల్లి నల్లచెరువులోని అక్రమాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా దీనిలో FTL బఫర్ జోన్లలో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. FTLలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేస్తుంది. కూల్చివేతల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అదేవిధంగా కూకట్పల్లితో పాటు సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పురపాలక పరిధి పట్టెలగూడ గ్రామానికి చెందిన 12వ నెంబర్ ప్రభుత్వ సర్వే నంబర్లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేశారు. దీనిపై గత 3 రోజులుగా నోటీసులు జారీ చేశారు. 14 విల్లాలను తొలగించే కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే ఇళ్లలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులను రెవెన్యూ, పురపాలక, పోలీస్ శాఖల అధికారులు ఖాళీ చేయించారు. అనంతరం కూల్చివేశారు. ఇళ్లను ఖాళీ చేయించడంతో కొందరు స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. కాంగ్రెస్ రావాలని మరీ పోరాడాడు సార్, తెలుసా? ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నాని నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నా తెలుస్తున్నాడు, తెలుసా? ఎంత బాధ వేస్తుంది తెలుసా? తనకు ఒక ఉపాధి కదా. కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనులు పెట్టుకొని పోయేవాడు, తెలుసా? నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న, ఇది వస్తుంది. ఏం చెప్పినా వద్దు కదా. ప్రాణాలు పోయినాక ప్రాణాలు వస్తాయి సార్. ఏమైనా చేసుకుని సబ్సిడీ వాళ్ళకి ఎవరు సార్? ఇక్కడ బతుకుంటే వేరే రెంటెడ్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరికి తెలియకుండా వచ్చి ధనాదాన్ని ఉదయం కొలగొట్టి నువ్వులు పెట్టు. మమ్మల్ని ఇంటి తగలబెట్టేయండి. ఒక రోజు ఎప్పటికైనా సచ్చేది, ఒక రోజు ఇంటి తగలబెట్టేయండి నన్ను. ఈ కొట్లాటలు, ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి. ఒక రోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేది.